గుడ్ డే ఎవ్రీవన్. రీసెంట్ డేస్‌లో మనం చాలా ఫ్రీక్వెంట్‌గా అండర్ గ్రాడ్యుయేషన్ అబ్రాడ్‌లో ఎందుకు చదివించాలి అని చెప్పని రిపీటెడ్‌గా చేస్తున్న వీడియోస్ నుంచి మనకి చాలా ఫోన్ కాల్స్ అనేది రావడం జరుగుతా ఉంది. ఆ ఫోన్ కాల్స్‌లో ఈరోజు మార్నింగ్ ఒక పేరెంట్‌తో నేను మాట్లాడినప్పుడు, పేరెంట్స్ యాస్పిరేషన్స్ పిల్లల మీద ఎలా ఉంటాయి అనేది చాలా బాగా అర్థమయ్యేటట్టుగా పాపం ఆయన నాతో చెప్పడం జరిగింది. ఎవరో ఒక ఏజెంట్ వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళ బాబు ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్త్ ఇండియాలో ఉన్న ఒక యూనివర్సిటీలో జాయిన్ చేద్దామని చెప్పని అనుకున్నప్పుడు, ఆ అబ్బాయితో పాటుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 18 మెంబర్స్ అతనితో పాటు ఎళ్లి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎవరికీ ప్లేస్‌మెంట్ అనేది రాలేదు. ఎందుకని ప్లేస్‌మెంట్ రాలేదు? ఏంటి? అని చెప్పని చూస్తే, ఆ యూనివర్సిటీకి వీళ్ళు పంపించే టైంలో వీళ్ళు అనుకుందేంటంటే తెలుగు స్టేట్స్‌లో గనక ఉంటే, ఇక్కడంతా తెలుగే మాట్లాడుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వవు అని చెప్పన్న ఉద్దేశంతో వాళ్ళేదో నార్త్ ఇండియాకి పంపించుకోవడం జరిగింది. కానీ అక్కడ కూడా ఈ పిల్లలతోనే మొత్తం అంతా ఉండటం. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఏం ఇంప్రూవ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ హిందీ కూడా మాట్లాడటం కూడా రాలేదు అని చెప్పని ఆ పేరెంట్ పాపం చెప్పాడు నాతో. సో, మనం ఏదైనా సరే అండర్ గ్రాడ్యుయేషన్‌కి ఒక యూనివర్సిటీకి పంపిస్తున్నాం అని చెప్పనంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా? ప్రీవియస్‌గా ఆ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకి ప్లేస్‌మెంట్స్ ఎంత మంచిగా వచ్చాయి? వస్తే ఎంత ప్యాకేజ్‌లో వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ దొరికినాయి? ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా చెప్తున్నారా లేదా? అనేది చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ ఈ ఫీచర్స్ మొత్తం అన్నీ గూడా మనకు అబ్రాడ్‌లో ఉండే ఏ యూనివర్సిటీలో అయినా సరే చాలా ఈజీగా దొరికే మినిమమ్ కామన్ స్కిల్స్ అన్నమాట ఇవన్నీ గూడా. స్టూడెంట్స్ నేర్చుకోవడానికి. సో, ఈ పేరెంట్ కేస్‌లో నేను ఆయనకి సజెస్ట్ చేసింది ఏంటి అని చెప్పానంటే, అతను ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేసి ప్లేస్‌మెంట్ ఏం లేక బయటకొచ్చేసున్నాడు గాబట్టి, మీరు అబ్రాడ్ పంపించడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. ఎందుకనంటే 6 మంత్స్ నుంచి ఆ బాబు చాలా ట్రైనింగ్స్ తీసుకోవడం, ఆ ట్రైనింగ్స్ తీసుకోవడం గూడా ఔట్‌డేటెడ్ ట్రైనింగ్స్ తీసుకోవడం, లేదనంటే ఏదన్నా గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేస్తానని చెప్పని అనుకోవటం. సో, ఇటువంటి కొన్ని కొన్ని డెసిషన్స్ నాతో చెప్పడం జరిగింది. గవర్నమెంట్ దానికేదైనా జాబ్స్ కోసం అతను ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పని అనుకుంటే, ఇక్కడి నుంచి నార్త్ ఇండియా వరకు వెళ్ళి, అక్కడేదో కోర్స్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 18,00,000, 17,00,000 వరకు వాళ్ళు ఖర్చు పెట్టారని చెప్పని చెప్పాడు. అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు గదా! ఇక్కడ నార్మల్‌గా డిగ్రీ ఏదన్నా చదువుకొని సైమల్టేనియస్‌గా డిగ్రీతో పాటే ఏదో గవర్నమెంట్ దానికి ప్రిపేర్ అవుతా ఉన్నా సరే ఈజీగానే మేబీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ అది అది చేయొచ్చు. అంతే తప్ప అన్ని లక్షలు ఖర్చు పెట్టి మళ్ళా ఈరోజు గవర్నమెంట్ అని చెప్పనంటే 2, 3 ఇయర్స్ టైం పడతది. తర్వాత జాబ్ వస్తదో లేదో తెలీదు. అప్పుడు అబ్రాడ్ పంపిద్దామని చెప్పని అనుకున్నా సరే వాళ్ళకి చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు బికాస్ ఆఫ్ ద గ్యాప్. సో, నేను చెప్పేదేంటంటే పేరెంట్స్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే సరైన నిర్ణయం తీసుకోండి. మనం ఇక్కడ గనక ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో గనక మనకు రాకపోతే, మనం ఏ బడ్జెట్‌లో చదివించుకోవాలి? ఇంత బడ్జెట్‌లో మన బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,00,000 బడ్జెట్. అబ్రాడ్‌లో చదువుకోవాలంటే వి హావ్ సమ్ మలేషియా ఆప్షన్స్. వి హావ్ సమ్ దుబాయ్ ఆప్షన్స్. వి హావ్ సమ్ సింగపూర్ ఆప్షన్స్. చాలా దగ్గరగా ఉంటది డెస్టినేషన్ గూడా. చాలా తక్కువ ఫీజ్‌లో మీరు కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్పిన ఆప్షన్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి చాలా ఈజీగా. జాబ్ ప్రాస్పెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో వాళ్ళ ఇండివిడ్యువాలిటీ అనేది పెరుగుతది. మీరు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అది గాని, ఎవరైనా అబ్రాడ్ ఎళ్ళిన పిల్లలు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని, వెళ్ళని పిల్లలు ఇద్దరి మెచ్యూరిటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది గూడా కంపేర్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించండి. ఎవరెవరు పిల్లలు అబ్రాడ్ ఎళ్లారు, చదువుకున్నారు, చదువుకున్న పిల్లలు ఈరోజు ఎట్లా ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఎట్లా మారిపోతా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మారిపోతా ఉన్నాయి, ఇటువంటిదంతా గమనించుకొని, మనం గనక ముందుగానే ప్లాన్ జేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా మనం స్టడీ అబ్రాడ్ ప్లాన్ అనేది సక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఎవరైతే పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో స్టార్ట్ చేశారో, వాళ్ళ పేరెంట్స్‌కి గనక ఇటువంటి డౌట్స్ ఏదన్నా ఉన్నాయనంటే, ప్లీజ్ రీచ్ ఔట్ టు అస్. డెఫినైట్లీ వి విల్ గైడ్ యూ ఇన్ ఎ వెరీ బెటర్ వే. థాంక్ యూ సో మచ్.